గొలుసులేసి కట్టి బంధించే కాలము అతి సమీపంగా ఉందని గుర్తు చేస్తూ, లేకపోతే కుక్కలు కాదంటారా? ఏమండి, ఈ రెండు కుక్కలు కాదంటారా? వీకియర్ అనే కుక్క, జాన్పాల్ అనే కుక్కలు కాదా? కుక్కల్లాగా మొరవట్లేదా? నీతిమంతులు ఎవరని చూస్తారు? ఎక్కువ గ్యాదరింగ్, ఎక్కువ సంఖ్య ఎక్కడ ఉందని చూస్తారు, వారి మీద నిందా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది కుక్క లక్షణం. వీరికంటూ సృష్టికర్త అయిన ఎదుట నిలబడినప్పుడు, సృష్టించిన సృష్టికర్త ఎదుట నిలబడినప్పుడు, ఇదిగో మీకోసం ఇంతమందిని మేము సిద్ధం చేశాము, మీ కొరకు మేము ఇంతమందిని సిద్ధం చేశాము అని చెప్పుకోవటానికి ఒక్క కార్యమన్నా ఉందా? ఎంతసేపు పొరుగువాని మీద నిందా ప్రచారం చేయటమే వీళ్ళ వృత్తి. ఎందుకు? కుక్కలు కదా. ఒక ప్రాంతంలో, ఒక వీధిలో, ఒక చోట ఒక కుక్క మొరిగిందనుకో, ఆ జాతి లేచిద్ది. అదే జాతి కుక్క లేచి అది మొరిగిద్ది. ఓ, నేను కూడా ఉన్నానని చెప్పి ఆ కుక్క కూడా మొరిగిద్ది. అలాగనే ఈ రెండు కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. కుక్కకి ఒక విండిషన్ ఉంది. ఆ విండిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ యొక్క కుక్కలో ఉన్న ఆ విషమంతా కూడా పోయి ఒక సాధువుగా ఆ ప్రాంతానికి ఎవరు పోయినా మౌనమైపోతుంది. ఎందుకు? దానికి పిచ్చి వదిలిచ్చే ఆ విండిషన్ పడింది కనుక మౌనమైపోతుంది. అలాగనే ఈ 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో ఒక కుక్క ఉంది. ఆ కుక్క పరిస్థితి ఏమైందండి? ఆ కుక్క కూడా ఆఖరికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కుక్కను కూడా గొలుసులేసి కట్టేసి బంధించి ఏం చేశారండి? గొలుసు వేసి కట్టేసిన కుక్క లక్షణము మారదు, మరుగుతూనే ఉంటుంది. అయినా మరుగుతుంది కనుక ఆ 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనములో ఉన్న ఆ కుక్కని ఏం చేశారు? ఈ లోకాల నుంచే తొలగించేశారు. ఏడాది అంతా ఉతికిన కుక్క తోక వంకరన్న సంగతి అర్థం కావాలని ఈ 2 కుక్కలు, జాన్పాల్ అనే కుక్క, వీకియర్ అనే కుక్క, ఈ రెండింటి లక్షణం ఏంటి? మరగటమే ఇట వృత్తి. మరగటమే ఇట వృత్తి. నీతిమంతుల మీద నిందా ప్రచారం చేయటమే ఇట వృత్తి. ఇకనైనా గమనిస్తారని, గుర్తిస్తారని, ఇకనైనా ఇలాంటి కుక్కలని గుర్తుపడతారని, ఇది ఎరగని ఒక చిట్టి చెల్లి ఈ కుక్కలో ఆ చిట్టి చెల్లి జీవితాన్ని రోడ్డుకి లాగి రోడ్డు పాలు చేశారు. ఈ 2 కుక్కలే కారణము. ఒకటేమో జాన్పాల్ కుక్క, మరొకటేమో ఈకేఆర్ అనే కుక్క. ఈ 2 కుక్కలు కలిసి ఆ చిట్టి చెల్లి జీవితాన్ని రోడ్డు పాలు చేశారు. కారణం ఎవరు? ఆ చిట్టి చెల్లి కుక్కలని ఆశ్రయించింది. కుక్కల లక్షణం ఏంటి? కుక్కల లక్షణం ఏంటండి? రోడ్డును పడి ఉడికెత్తడమే కదా. అదే ఈ మహిమ కుమారి జీవితాన్ని ఈ 2 కుక్కలే రోడ్డు పాలుని కావటానికి కారణమని చెప్పాలి. మహిమ కుమారి జీవితము రోడ్డు పాలు కావడానికి కారణం ఎవరు? ఒకటేమో జాన్పాల్ కుక్క, మరొకటేమో వీకియర్ అనే కుక్క. ఈ 2 కుక్కలు మహిమ కుమారి జీవితాన్ని నాశనం చేశాయి, జీవితాన్ని రోడ్డు పాలు చేశాయి. కనుక గనులు, ప్రజలు ఆలోచిస్తారని, ఇలాంటి కుక్కలని గుర్తుపడతారని
ఈ నా మాటలు ముగిస్తున్నాను. మహిమ కుమారికిని మరి ఇకనైనా గ్రహింపు వచ్చిందో, ఇంకా ఇలాంటి కుక్కల్ని నమ్మితే ఇంకా ఆమె జీవితము రెండు పాలే అవుతుంది. మహిమ కుమారితో పాటు ఇంకా ఎంతమంది అయితే అమాయక ప్రజలు ఉన్నారో వారందరూ ఇలాంటి కుక్కలను నమ్మితే వారి జీవితాలు కూడా రోడ్డు పాలు అవుతాయి, జరుగుతాయి. ఒక పక్క మనం చూస్తున్నాం, మహిమ కుమారి జీవితమే నిదర్శనము. మహిమ కుమారి జీవితమే మనకు ముందు రోడ్డు పాలు జరిగింది. ఎందుకు? ఈ రెండు కుక్కలే దానికి కారణమని మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మహిమ కుమారికి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏంటయ్యా అంటే, ఏంటి ఆ సోదరి, ఆ సిట్టి చెల్లి ఇకనైనా కుక్కల దగ్గరికి పోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అసలుకి ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేసింది ఈ రెండు కుక్కలు కాదా? వీకి అనే కుక్క, జానపల్ అనే కుక్క కాదా మహిమ కుమారి జీవితాన్ని రోడ్డు పాలు చేసింది? ఇకనైనా ఆ సిట్టి చెల్లి తెలుసుకోవాలి. తెలుసుకొని మరి ఆమెకు ఒకవేళ అన్యాయమే జరిగితే ఏమైనా ప్రూఫ్లు ఉంటే ఆ ప్రూఫ్లు తీసుకొని నిజాయితీగా ఆమె చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కాడ సాక్ష్యాలు ఉంటే ఈ జానపాల్ అనే కుక్క, ఈకే అనే కుక్క కాడికి వెళ్ళకూడదు. ఎక్కడికి రావాలి? తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అభిషక్తుడు, దైవజనుడు, ఎంతో మంది కుటుంబాలకి న్యాయం తీరుస్తున్నవాడు ఈమెకి న్యాయం చేయలేడా? చేస్తాడుగా. కానీ ఈ మహిమ కుమారి పక్షమున న్యాయం లేదు గనుక ఈమె ఎవరిని ఆశ్రయించింది? కుక్కలను ఆశ్రయించింది. ఈమె జీవితం ఏమైపోయింది? రోడ్డు పాలు అయిపోయింది.